హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం కొబ్బరి పాల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఇది ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అవే మనకి కొబ్బరి పాలండి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం స్పైసెస్ తీసుకుందామండి. ఇలాచి, లవంగం, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాయి జీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి. అందులో కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక హోల్ గరం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఒక 1 మినిట్ పాటు ఇవి ఫ్రై చేసుకుందామండి. మంచి అరోమా వస్తుంది. దీని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. 2 ఆనియన్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా వేస్తే మనం కొబ్బరి పాలు కదండి, స్వీట్నెస్ వచ్చేస్తుంది. అండ్ ఆనియన్స్ మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుందామండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. ఇలా రైస్ని ఫ్రై చేయడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో ఇలా ఒక 5 మినిట్స్ రైస్ అనేది ఫ్రై చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 8 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానండి. 1:2 రేషియోలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము. రైస్ కుక్కర్లో పెట్టుకొని మనం కుక్ మోడ్లో పెట్టుకుందామండి. చూసారు కదండి, ఇలా కుక్ మోడ్లో పెట్టుకొని ఉంచుకోండి. వామ్ మోడ్లోకి వచ్చేసింది అంటే మన రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, కొబ్బరి పాల బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాము ఎలా వచ్చిందో. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. కొబ్బరి పాలతో చేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైతాతో అండ్ చికెన్ గ్రేవీస్, మటన్ గ్రేవీస్ అన్ని కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.